సమ్మర్ హాలిడేస్ కదా, ఎవరు లేరు, స్కూల్ మొత్తం సెలవు. అందుకే మళ్ళీ మనం చదివిన స్కూల్ని ఒక్కసారి గుర్తు చేసుకుందామని చెప్పి ఇలా వచ్చాం. ఇదే మా మొత్తం స్కూల్. ఇప్పుడు స్కూల్ టూర్ చేద్దాం. ఇదే మా గ్రౌండ్. మేము రోజు అక్కడ పోల్స్ కనబడుతున్నాయి, అక్కడ వికెట్స్ కనబడుతున్నాయి. అక్కడ మేము ఈవినింగ్ క్రికెట్ ఆడతాం. రోజు ఈవినింగ్ క్రికెట్ అక్కడ ఆడేది. ఒకసారి స్కూల్ మొత్తం విజిట్ చేద్దాం, స్కూల్ టూర్ చేద్దాం. 10th to 7th క్లాస్ మొత్తం క్లాస్ రూమ్స్, ఆఫీస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్స్ అవన్నీ చూద్దాం. ఇదే ఎంట్రన్స్, అది మినరల్ వాటర్ ప్లాంట్. ఓకే రండి. ఇక్కడ మన చిన్న సరస్వతి అమ్మ టెంపుల్ పక్కనే వినాయకుడు. అక్కడ మన ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది ఇక్కడ స్టేజ్, స్కూల్ ముందర స్టేజ్. ఇంకో స్టేజ్ అటు సైడ్ ఉంది, అది కూడా చూపిస్తాం. ఇంకా రండి, క్లాస్ రూమ్ వైజ్గా చూద్దాం. ఇది 10th B, మా క్లాస్ రూమ్. ఇది 10th C. ఇది HM సార్ రూము, ఆఫీస్ రూమ్ కూడా. ఇక్కడే మాకు బెల్ కొట్టేది. ఇక్కడ బెల్ తగిలిచ్చి కొడతారు. 9th C. అప్పుడు మేము చదివేటప్పుడు సైన్స్ ల్యాబ్ ఉండేది, ఇప్పుడు మరి ఏముందో తెలియదు. ఇది కూడా 9th క్లాస్ రూమే. ఇటు సైడ్ వస్తే ఏ సెక్షన్. మీ హిందీ మొత్తం ఇక్కడే కూర్చుంటాం. అప్పుడు హిందీ పీరియడ్కి మొత్తం 3 సెక్షన్లు అన్నీ ఒక చోట కూర్చుంటుండే. 8th B. ఇది 8th C. తర్వాత అది కూడా ఇంకో ఏదో క్లాస్ రూమ్ ఉంది. అక్కడ నుంచి వెనక్కి వస్తే ఇదే మా వంట రూమ్. మాకు ఇక్కడే ఫుడ్ పెట్టేవాళ్ళు. ఇవన్నీ మిగతా క్లాస్ రూమ్స్. ఇవన్నీ పాత బెంచ్లు అవి వేసుకునే రూమ్స్. ఇవన్నీ అది 7th C. అది 7th B. ఇవి కూడా. ఇది ఇంకో బిల్డింగ్. ఇక్కడ మొత్తం క్లాస్ రూమ్. అది ఇంకో బిల్డింగ్. ఎదురు కనబడుతుంది కదా, అది ఇంకో బిల్డింగ్. ఇదే మా ఓవరాల్ గ్రౌండ్. ఈ పీటీ రూమ్లో, తర్వాత ఇంకా బుక్స్ పెట్టుకునే రూమ్స్, అవన్నీ ఇవి. ఇందాక స్టేజ్ చూపిస్తున్నాను కదా, ఇది ఆ స్టేజ్. మాకు ఏమన్నా ఫంక్షన్లు పడ్డా, గెట్ టుగెదర్ పడ్డా
ఇక్కడే మొత్తం టెంట్లు వేస్తారు గ్రౌండ్లో, ఇక్కడ మొత్తం చేస్తారు. మొత్తానికి ఇది మా స్కూల్. ఇక్కడ ఎదురుగా పోలీస్ స్టేషన్, అదే మెయిన్ రోడ్డు. స్కూల్లో ఉంటే స్కూల్ ఎప్పుడు అయిపోయిందా, ఇప్పుడు కాలేజ్ చేరాలనిపిస్తుంది. మొత్తం అయిపోయిన తర్వాత స్కూల్ లైఫ్ అంటే ఏంటో, ఏం మిస్ అయ్యామో ఇప్పుడు అర్థమవుతుంది. ఈ బాదం చెట్టు, స్కూల్ అయిపోయిన తర్వాత ఈ చెట్టు ఎక్కి మొత్తం బాదం కాయలని పీక్కొని తినేవాళ్ళం. ఎంత కాలేజ్ లైఫ్ అయినా, ఎంత జాబ్ లైఫ్ అయినా, స్కూల్ లైఫ్ అనేది ఒక ఎపిక్. అది మళ్ళీ తిరిగి రాదు.